వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గైస్, మీకు నచ్చిన ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా చాలా ఎక్సలెంట్గా మీరు అనేది లవ్ వాట్సాప్ స్టేటస్ అయినా కానివ్వండి, అలాగే లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ అయినా కానివ్వండి, అండ్ అలాగే గైస్ యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ అయినా కానివ్వండి, సింపుల్గా ఈజీగా ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే వీడియోకి మీరు లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోకు సంబంధించిన మెటీరియల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. దూర దూర ఓర చూపుతోటి నన్ను కొల్లగొట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అనేది కలర్స్ యానిమేషన్స్తో మనకు అనేది హార్ట్ సింబల్స్తో మనకు లిరికల్ అనేది వస్తుంది కదా. సో అటువంటి లిరిక్స్ని మీరు అనేది మీకు నచ్చిన సాంగ్ లిరికల్తో మీరు అనేది ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అయితే ఎడిట్ అయితే చేశాను. సో గైస్, ఎవరైనా మిస్ అయింటే కూడా ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. సో గైస్, వీడియోని మీరు ఫుల్గా వాచ్ చేసేసి సో గైస్ మీరు కూడా మీకు నచ్చిన సాంగ్స్తో మీరు అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అనేది అలాగే ఎడిటింగ్ అనేది చేసేసుకోండి గైస్. సో ఇప్పుడైతే కూడా నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు డెమో చూడండి, ఆ తర్వాత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ప్రో వర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసి అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసుకొని అలాగే ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 9:16 రేషియోని మీరు సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇదే ఇమేజ్ అనేది మీరు ఒక 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి. సో మనకు వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కాబట్టి 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి. సో చాలా ఎక్సలెంట్గా సింపుల్గా ఈజీగా ఎడిటింగ్ అనేది చేసేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి సో అదేవిధంగా ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. మీకు అనేది ఈ యొక్క వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి అదేవిధంగా బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మనకు పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్ లేకి వెళ్ళేసి స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి అదేవిధంగా బ్యాక్ అనేది వచ్చేసి కొద్దిగా మీరు అనేది ముందుకు స్క్రోల్ చేసేసి ఇక్కడ మీరు కత్తర్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు మ్యూజిక్ అనేది యాడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ వీడియోని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో మనము ఎంత సాంగ్ అనేది ప్లే చేసినా కానీ మనకు సాంగ్ అనేది మ్యూట్లోకి అనేది వెళ్ళిపోతుంది. సో మనకు నచ్చిన సాంగ్ అనేది మనము యాడ్ చేసేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి సో అదేవిధంగా ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, ఏదైతే మీ యొక్క ఫొటోస్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో సో గైస్ ఆ యొక్క ఫోటోని అయితే మీరైతే కూడా సెలెక్ట్ చేసేసుకోండి గైస్. సో మీకు నచ్చిన ఫోటో అనేది మీరైతే కూడా సెలెక్ట్ చేసేసుకోండి గైస్. సో ఈ విధంగా మీరైతే కూడా జూమ్ చేసేసుకోండి మీరు అనేది. సో ఇలాగ మీరైతే కూడా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ సో పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు మల్టిపుల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి సో గైస్ ఇంకా మీకు కావాల్సినంతలో మీరు అనేది జూమ్ చేసేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకొని ఇక్కడ మీరు ఈ యొక్క ఇమేజ్ అనేది వీడియో ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి ఇలాగా. సో గైస్, ఈ విధంగా మీరైతే కూడా సెట్ చేసేసుకొని ఇమేజ్ ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి. సో మనకైతే కూడా కరెక్ట్గా మనకు 26 సెకండ్స్ దగ్గర లేదా 24 సెకండ్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇమేజ్ని మీరు గైస్ సో వీడియోని మీరు సెలెక్ట్ చేసేసుకొని కత్తర్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గైస్. సో ఇమేజ్ కూడా మీరు ఇలాగే మీరు అనేది సెట్ చేసేసుకోండి గైస్. సో ఇలాగే మీరు అనేది ట్రిమ్ చేసేసుకోండి. సో ఈ విధంగానే మీరు
ఇచ్చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఓకే. సో మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు యాడ్ చేసుకోవాలా. సో ఇప్పుడైతే చూడండి గైస్. సో మనకు బార్తో అనేది మనకి ఏ విధంగా అనేది వస్తుందో ఇలా చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా చాలా అంటే చాలా సింపుల్‌గా మీరనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా మీరైతే కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన సాంగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ అనేది వస్తది. సో అందుకే నేను మ్యూట్‌లో పెట్టేసి ఇలా మీరు సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇలా మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన మెగా పిక్సెల్‌లో అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఎక్స్‌పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్‌ఫిల్ అయ్యాక మొబైల్‌లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.